నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో బడ్జెట్ పొడిగింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమైందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్కు నూతన ఇందిరా సర్వీస్ బస్సులతో పాటు విజయవాడకు కొత్త బస్సును ఆయన ప్రారంభించారు. ప్రైవేట్ ట్రావెల్స్కు దీటుగా ఆర్టీసీ సర్వీసులను అనేక ప్రాంతాలకు నడుపుతుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు సమత, అశోక్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు టు అండ్ ఫ్రో బస్గా, అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు, గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్లో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం, సీజన్కి బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ, అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్, అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం 650 రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 3 స్టాపులతో 6 గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట 10:30కి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే విజయవాడకి గతంలో 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా కన్వీనియంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సుని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. త్వరలో స్లీపర్ బస్సు కూడా, నాన్ ఏసీ స్లీపర్ బస్సు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఒక స్లీపర్ బస్సు ఉంది మన దగ్గర స్టార్ లైనర్ కింద, ఇంకొక స్లీపర్ బస్సు కూడా ఏర్పాటు చేయడానికి చూద్దాము. అట్లానే వైజాగ్కి, మిగతా భద్రాచలంకి కొత్త బస్సులు వచ్చున్నాయి. ఇవి కాకుండా ఈ జిల్లాకి ఇంచుమించుగా 55 బస్సుల దాకా మనకు త్వరలో వితిన్ 3 monthsలో వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రయాణికులకి మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం బస్ స్టేషన్స్ అభివృద్ధి చేయడము, ప్రయాణికులకి మరిన్ని వసతులు ఇవ్వడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో పాసం రామారావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించి సాగు, త్రాగునీరు సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపాలన్నారు. పెదవడ్లపూడి హైలెవెల్ ఛానల్ను పూర్తి చేసి 25,000 ఎకరాలకు నీరు అందించాలని కోరారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ చేయడంతో పాటు అవసరమైన మందులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నళినీకాంత్, కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్, అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందుద్ది. మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు, వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు సంబంధించి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమైపోయింది. ఇప్పుడు వెంటనే బ్లీచింగ్ చల్లకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు ప్రబలి అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటిని క్లోరినేషన్ చేయాలి, బ్లీచింగ్ చల్లాలి. ప్రభుత్వ వైద్యశాలలు అన్నింటిలోనూ మందులు తగిన విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి
మేము కోరుతాం. భారతదేశంలో నాగార్జున సాగర్, తుంగభద్ర, హీరాకుడ్ లాంటి ఆనకట్టలను నిర్మించి హరిత విప్లవం సాధించిన మహనీయుడు కేఎల్ రావు అని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. కేఎల్ రావు జయంతి సందర్భంగా జనచైతన్య వేదిక కార్యాలయంలో నివాళులర్పించారు. లక్ష్మణరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ 1962 నుండి 1977 వరకు విజయవాడ లోక్సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కేఎల్ రావు మేధా సంపత్తికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో శ్రీధర్, రమణబాబు, రమేష్, సాంబశివరావు, సాయిరాం, రామలింగేశ్వర శాస్త్రి, శేషుబాబు పాల్గొన్నారు. నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వ మహిళా కళాశాలను పరిశీలించారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించి కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. 1000 మందికి పైగా మహిళా విద్యార్థినులు చదువుకునే ప్రభుత్వ మహిళా కళాశాల అభివృద్ధి కోసం గత 5 సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. కళాశాల పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫండ్ను కళాశాల అభివృద్ధి కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రైవేట్ సంస్థల నుండి సిఎస్ఆర్ ఫండ్స్ ను సేకరించి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సమత తదితరులు పాల్గొన్నారు. బేసిక్గా ఇక్కడ అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రాక ఏదైనా ప్రారంభించినటువంటి పనులు అంటే నాడు నేడు ద్వారా ప్రారంభించినటువంటి టాయిలెట్స్ ఏదైతే పనులు ఉన్నాయో అవి కూడా అసంపూర్తిగా ఉండటం, దీన్ని గమనించి రాబోయేటువంటి రోజులు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వ కాలేజ్ ఏదైతే మహిళల కోసం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరంపై ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి వీటి విషయాలన్నీ తెలియజేయడం, తద్వారా ఫండ్స్ని తీసుకొని వచ్చి ఈ కాలేజ్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. అన్ని వసతులు ఉన్నటువంటి కాలేజు నడిబొడ్డు నుండి ప్రజలకు, ముఖ్యంగా పేద పిల్లలకు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి మహిళా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక కార్యాచరణ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వినతి పత్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కరువు తుఫాన్తో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు విమోచన చట్టం అమలు చేయడంతో పాటు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 22ను రద్దు చేసి యజమాని సంతకంతో పని లేకుండా కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బైరగాని శ్రీనివాసరావు, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడికి అవసరం 20,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పేసి ఈ రోజున మా చంద్రబాబు ప్రకటనలో ఉంది. దానికోసం అన్నదాత సుఖీభావ పేరుతోటి మీరు ఇస్తామని ప్రకటన చేశారు. ఇవాళ పెట్టుబడికి అవసరమని ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మిచోంగ్ తుఫానుకి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులు నష్టపోయాడు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు, కానీ అందరికీ అది అందలేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందల. అందువల్ల ఆ తుఫాను నష్టపోయిన వారికి వాళ్ళకి ఇచ్చే అరకొర కూడా పూర్తిగా అందలేదు. ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకెవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో సరైనటువంటి విత్తనాలు కానీ లభించట్లేదు. సబ్సిడీ విత్తనాలు చాలా అరకొరగా ఉన్నాయి, కొరతగా ఉంది. అలాగే కౌలు రైతులకైతే అసలు విత్తనాలు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి కౌలు రైతులు వాపోతూ ఉన్నారు. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో చాలా దయనీయంగా ఉంది. గతంలో సిసిఆర్సి చట్టం ద్వారా భూ యజమాని అంగీకారంతోనే ఇచ్చేవాళ్ళు గుర్తింపు కార్డులు, కానీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మారుస్తామని చెప్పారు, ఇంతవరకు మార్చలేదు. దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా అదే చట్టం కొనసాగటం వల్ల చాలామందికి ఈరోజు ఈ
ఈ గుర్తింపు కార్డు రావడం, దీనివల్ల ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేనటువంటి. రేపు ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 52 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్కి 36,000 చొప్పున, అలాగే డిగ్రీ, బీటెక్, మెడిసిన్ వివిధ రకాలైన కోర్సులు చేస్తున్న 500 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుమారుగా $54,000 అంటే 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వైకేఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెంబర్ పోలూరు వెంకటరెడ్డి తెలియజేశారు. ట్రస్ట్ ఫౌండర్ అయిన ఏరువ సాయిరాం 1998లో ప్రభుత్వ పాఠశాలను స్థలంతో పాటు బిల్డింగ్ నిర్మించి ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బంది పడే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏరువ కోటిరెడ్డి పేరు మీద స్కాలర్షిప్స్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. దాదాపుగా 2003 నుండి ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఫెడరేషన్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పీజీటీ, టీజీటీ పోస్టులను ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విద్యా వాలంటీర్లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్, నాన్ టీచింగ్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులచే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, శరత్ బాబు, డిఎన్ మూర్తి, జరీనా, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈఓ గారు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఎటువంటి విద్యా వాలంటరీ పోస్టులు లేవు, ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు లేవు, ఓన్లీ గెస్ట్ లెక్చర్సే ఉన్నారు. కాబట్టి అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, కలెక్టర్ గారు కానీ, లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ అవకాశాన్ని, దాదాపు మేము 5-10 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధి లేకుండా నిరుద్యోగ ఉపాధ్యాయులు బ్రతుకుతున్నాం. ఈరోజు కూడాను కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులని పేరే కానీ, అన్ని అర్హతలు ఉన్నా కానీ ఎటువంటి జీవనోపాధి పొందలేకపోతున్నాం. దయచేసి విద్యాశాఖ మంత్రి వారు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మాకు జీవనోపాధి కల్పించే విధంగా ఒక అవకాశాన్ని కల్పించమని కోరుచున్నాం మీడియా ద్వారా. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.